దివ్యవాణి ఛానల్ క్రీస్తు సందేశమునకు స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, తల్లి స్త్రీ సభ మన యొక్క దైవార్చన సంవత్సరాన్ని 3 ముఖ్య భాగాలుగా విభజిస్తూ ఉంది. ఆ 3 భాగాలు ఆగమన కాలము, సాధారణ కాలము, తపస్కాలము. ఈ 3 భాగాలలో మనము క్రీస్తు యొక్క రక్షణ చరిత్రను చదువుతూ ఉంటాము, ధ్యానిస్తూ ఉంటాము, మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. 3 భాగాలకు 3 ప్రత్యేకతలు ఉన్నా కానీ ముఖ్యముగా ఆ తపస్కాలము అంటే క్రీస్తు యొక్క రక్షణను ఎక్కువగా ధ్యానించే కాలానికి తల్లి శ్రీ సభ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తుంది అనుటలో అతిశయోక్తి లేదు. అందుకే మనం చూస్తూ ఉంటాం, తపస్కాలం అంటేనే క్రైస్తవుల్లో ఎంతో జీవం ఉంటుంది. చిన్న చిన్న పల్లెలు మొదలుకొని పట్టణాలలో కూడా ఆ తపస్కాల క్రియలకు ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అందుకే దానిని శ్రమల కాలం అని అంటూ ఉంటాం. అంటే క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసానికి సంబంధించిన ఈ యొక్క శ్రమలను కష్టాలను ఏ విధంగా అంగీకరించాలని తెలియపరుస్తూ ఉంది ఈ యొక్క తపస్కాలము. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో ఈ యొక్క క్రీస్తు సందేశాన్ని మనము ధ్యానిస్తూ ప్రతి వారం కూడా ఒక్కొక్క అంశాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ ఆ క్రీస్తు యొక్క రక్షణ సువార్తలు, ఆ క్రీస్తు మనకే చూపించిన ఆ యొక్క రక్షణ బాటలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. సో తపస్కాలము ఎందుకు మనకు ఆవశ్యకము అనే దానికి 3 కారణాలను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను వెదికే దేవునిని మనము వెతుకుట తపస్కాలము. దేవుడు ప్రతి నిత్యము కూడా తన యొక్క బిడ్డను వెతుకుతూ ఉన్నాడు. ఎవరైతే తన రూపురేఖల చేత సృష్టించబడ్డాడో, ఆదికాండము 1వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో దేవుడు మనిషిని తన రూపురేఖలలో తన పోలికలను సృష్టిస్తూ ఉన్నాడు. కానీ అలాంటి మనిషి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క స్వార్థము చేత లేదా ఈ లోక వ్యామోహాల చేత బంధింపబడి సాతానుకు దాసుడుగా దేవుని యొక్క ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఇదిగో ఆ దేవుని మరిచిపోతూ ఉన్నాడు. ఆ దేవుని తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అవసరం నాకు లేదు అని అంటూ ఉన్నాడు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇదిగో దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఏ విధంగా అయితే ఒక మంచి గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల కోసము వాటి వెనుక పరుగెడుతున్నాడు, తప్పిపోయిన ఆ యొక్క గొర్రెలను మరలా తన యొక్క దాపురకు చేర్చుటకు తహతహలాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు కూడా తన యొక్క బిడ్డలు తన నుంచి దూరం అయిపోయినప్పుడు వాళ్ళు మరలా తన చెంతకు వస్తానని ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇక తపస్కాలంలో మొట్టమొదటి క్రియగా మనము ధ్యానించవలసింది అదే. ఇదిగో దేవుని చెంతకు నీవు తిరిగి రావాలి. దానికి ఎలాంటి మార్గాలు మనం చూస్తాం, తర్వాత వారాలలో మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. కానీ మున్ముందుగా దేవుని యొక్క ఆహ్వానం ఇదే, ఇదిగో మీరు నా చెంతకు మరలి రండు. మీరు నా చెంతకు మరలినప్పుడు మీ యొక్క పాపములను నేను పరిహరిస్తాను. నీవు నీ యొక్క పాపముల చేత ఎర్రగా సింధూరం వలె మారినను నేను నిన్ను నా యొక్క పరిహారం చేత, నా యొక్క క్షమ చేత తెల్లని ఊలు వలె, తెల్లని మంచు వలె మారుస్తానని ఆ యొక్క యేసయ్య మనతో పలుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 2వ కారణము ఎందుకు ఈ యొక్క తపస్కాలము మనకు ఎంతో ఆవశ్యకము అంటే, ఇదిగో మనము ఎంచుకున్న లేదా మనము ఏర్పాటు చేసిన జీవితం అనే పూల తోట ఎదుగుట కొరకు. అంటే మన జీవితము నిరంతరం ఎదుగుతూ ఉంది. కానీ ఆ యొక్క ఎదుగుదల ఈ లోక సంబంధమైన విషయాలలో మాత్రమే ఎదిగితే సరిపోదు. నీ యొక్క జీవితాన్ని ఈ లోక సంబంధమైన విషయాలకు మాత్రమే సిద్ధపరచుకుంటే సరిపోదు.
దేవుని యొక్క కార్యాల కోసం సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలోకి రావటానికి, దేవుని చేత ప్రేరేపించబడటానికి, దేవుని యొక్క విశ్వాసములో ఎదుగుటకు, ఆ యొక్క విశ్వాసములో ముందుకు సాగుటకు నీవు సిద్ధపడుతూ ఉండాలి. నిన్ను నీవు అభివృద్ధి చేసుకోవాలి. ఇక మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మనం చాలా క్రియలు చేస్తూ ఉంటాం, ప్రతి నిత్యం కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. ఆడ చేయటం కన్నా ఉండటం ముఖ్యము. దేవుడు అదిగో చెబుతున్నాడు, నాతో ఉండండి. ఈ యొక్క తపస్కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా తమ యొక్క విలువైన సమయాన్ని దేవాలయంలో గడుపుతాడు అనటలు అతిశయోక్తి లేదు. సంవత్సరం మొత్తము కూడా దేవాలయానికి రాకపోయినా కానీ, దేవాలయానికి దూరంగా ఉండి ఏదో ఆదివారాలలో పండగలకు వచ్చే క్రైస్తవుడు కూడా ఈ యొక్క తపస్కాలం అంటే ఏదో ఒక విధమైన విరక్తత్వ జీవితాన్ని జీవిస్తూ దేవునికి దగ్గరవుతాడనటలు అతిశయోక్తి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఈ యొక్క 3 ముఖ్య కారణాలు, అంటే నేను మరలా దేవుని చెంతకు రావాలి, నేను నా యొక్క జీవితాన్ని ఒక మంచి పూలవనముగా సిద్ధపాటు చేసుకోవాలి, లేదా ఇంకా ముఖ్యముగా నన్ను నేను దేవుని సన్నిధిలో ఉంచాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే ఈ యొక్క తపస్కాలాన్ని మనం కొనియాడుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీస్సులు మనకు పొందుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అడుగుచూ ఉన్నాడు. ఈ యొక్క తపస్కాలానికి మొట్టమొదటి కారణము ఆ యేసయ్య. మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం 4వ అధ్యాయంలో, ఇదిగో క్రీస్తు ప్రభువు సైతాను చేత శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. సైతాను వలన శోధింపబడుటకై పరిశుద్ధాత్మ చేత ఎడారికి కొనుపోబడెను. అలా ఎడారికి కొనుపోబడిన ఆ క్రీస్తు యేసు 40 రాత్రి 40 పగళ్ళు ఆ యొక్క ఎడారిలో ఉపవాసం ఉండుటూ దేవుని గురించి ధ్యానిస్తూ గడిపాడు అని రక్షణ చరిత్ర మనకు సెలవిస్తూ ఉంది. అందుకే తల్లి శ్రీ సభ చూడండి ఎంత చక్కగా ఈ యొక్క తపస్కాలం అంటే ఈ 40 రోజుల ప్రయాణము, ఒక తీర్థయాత్ర. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క 40 రోజులు అనే సమయాన్ని ఒక తీర్థయాత్రగా గడుపుతూ ఉంటాడు. త్యాగాలు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటాడు, ఉపవాసము దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఆ క్రీస్తు చేత ప్రేరేపించబడి, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆ 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండిన యేసయ్య ఆ యొక్క 40 రోజుల తర్వాత పలికితున్న మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుతున్నాము. ప్రభు చెబుతున్నాడు, ఇదిగో కాలము పరిపక్వమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యొక్క రక్షణ సువార్తను మనము అంగీకరించాలన్నా, లేదా అంగీకరించిన మనము ఆ యొక్క రక్షణ సువార్త ప్రకారము జీవించాలన్నా కానీ ఈ యొక్క తపస్కాల జీవితము చాలా శ్రేష్టమైనదని దేవుని యొక్క వర్తమానం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ 40 రోజుల యొక్క పరిత్యాగ జీవితాన్ని ఎలా మనము ఆలోచించాలంటే, ఏదో నలుగురి కంటపడుటకై నీ యొక్క కార్యాలు చేయవలదు అని యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దానాన్ని నెరవేర్చేటప్పుడు కానివ్వండి, లేదా ప్రార్థనలు చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఉపవాసమును ఆచరించేటప్పుడు కానివ్వండి, ఈ కార్యాలు ఏమి చేసినా కానీ ఏదో నలుగురు నన్ను చూస్తూ ఉన్నారు కదా, ఆ నలుగురు చూస్తున్నారు కాబట్టి నేను నా యొక్క దుస్తులను మార్చుకుంటాను, అది కాదు ఉపవాసం అంటే, అది కాదు దాన ధర్మాలంటే, అది కాదు ఆ యొక్క పశ్చాత్తాప జీవితం అంటే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యావేలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం 14వ వచనములో ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలతో పలుకుతున్న మాట, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ యొక్క బట్టలు చించుకొనిన మాత్రమున మీరు పశ్చాత్తాప పడినట్లు కాదు, మీ హృదయములను వ్రయ్యలు చేసుకుని అంటూ ఉన్నాడు. ఎంత గొప్పని ఆహ్వానం. సో మన యొక్క దైనందిన జీవితాలలో దుస్తులు మారుస్తూ ఉంటాం, కానీ మన యొక్క స్వభావాన్ని మారము. చాలా సందర్భాల్లో ఆ యొక్క స్వభావం అలాగే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, అనేక తపస్కాలాలు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి, అనేక రోజులు ఉపవాస జీవితాన్ని జీవిస్తున్నాం.
మరి ఎంతవరకు నీవు నిజంగా దేవుడు అడుగుచున్న ఆ యొక్క మార్పు నీలో కనిపిస్తుంది? ఆత్మపరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం అడుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహ్వానము, ఇదిగో మీరు మీ యొక్క హృదయములను వ్రయ్యలు చేసుకోనండి. ఎందుకంటే మన హృదయములో దాగి ఉన్న ఆ యొక్క చెడు గుణాలను తీసివేయాలి. మన హృదయాలలో దాగి ఉన్న ఆ చెడు వ్యసనాలను తీసివేయాలి. మన యొక్క హృదయాలలో దాగి ఉన్న ఎదుటి వారిని గురించి ఉన్న చెడు అభిప్రాయాలను తీసివేయాలి. అదే నిజమైన తపస్కాలం యొక్క సిద్ధపాటు. అందుకే దేవుని వాక్యము మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. నువ్వు ఎంతవరకు ఆ దేవుని సన్నిధిలో గడపగలుగుచున్నావు? ఎంతవరకు నీవు పరిత్యాగ జీవితం ద్వారా నిన్ను పరిత్యజించుకొని, మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, నన్ను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకొని అనుసరించాలి, సిలువనెత్తుకొని అనుసరించాలి. ఏంటి ఆ యొక్క సిలువ? పరిత్యాగ జీవితంలో నువ్వు ఎంతవరకు ఆ యేసయ్యను అనుసరించాలి, ఎంతవరకు నిన్ను నీవు పరిత్యాగముగా దూరం చేసుకోవాలో ధ్యానించుటకు ముందు ఒక చిన్న విరామమును తీసుకొని మరలా దేవుని యొక్క వాక్కును కొనసాగించుకుందాం.